తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందజేసింది. నైరుతి రుతుపవనాలు ఆగమనానికి ముహూర్తం ఖరారు అయినట్లు పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ఇంకా కొనసాగనున్నాయని తెలుస్తోంది. దక్షిణ అండమాన్ ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా నైరుతి రుతుపవనాలు 19వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు భారతదేశంలో అత్యధిక వర్షపాతాన్ని అందిస్తాయని, నైరుతి రుతుపవనాలు జూన్ నుండి సెప్టెంబర్ వరకు 4 నెలల పాటు కొనసాగుతాయి. ఈ సీజన్ మే 19 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో జూన్ 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతాయని, జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా రుతుపవనాలు తీవ్ర రూపం దాలుస్తాయని అంచనా వేశారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో మళ్లీ 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నుండి శనివారం వరకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తులో ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నాయని అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గురువారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురమణ్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.